దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 12వ వాక్యము. బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా? బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడెవడైనా ఉన్నాడా? ఇక్కడ రెండు మాటలు దేవుడు మనకి ఇచ్చాడు. బ్రతకాలనుకుంటున్నావా? అయితే ఎలాంటి బ్రతుకు? మేలులతో బ్రతకాలనుకుంటున్నావా? మేలు నందుచు అనేక దినాలు, అంటే ఒక 2 రోజులు 3 రోజులు కాదు, అనేక సంవత్సరాలను మేలులతో బతకాలి, ఆశీర్వాదాలతో బతకాలి, ఆరోగ్యంతో బతకాలి, దీవెనలతో బతకాలి, గౌరవంతో బతకాలి. నీ బ్రతుకు దినములన్నీ కూడా హానరబుల్గా ఉండాలి. మరి అలాగ నువ్వు కోరుకుంటున్నావా? మరి అలాగ కోరుకోవాలనేటప్పుడు దేవుడు కూడా మనతో ఈ మాట అడుగుతూ ఒక కండిషన్ పెడుతూ ఉన్నాడు. ఏంట కండిషన్ అంటే, న్యాయాధిపతుల గ్రంథంలో 2వ అధ్యాయం 2వ వాక్యంలో చూసినట్లయితే, మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు. ఈ దేశ నివాసులతో డోంట్ కోవెనెంట్ టు దిస్ నేషన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ యొక్క దేశ నివాసులతో మీరు ఎన్నైతే ఉండండి, వాళ్ళతో కలిసి ఉండండి, కలిసి ఉద్యోగాలు చేయండి, కలిసి పని చేయండి, కలిసి భోజనం చేయండి, కానీ వాళ్ళతో నిబంధన మాత్రం చేయొద్దు. ఈ లోక నివాసులతో నిబంధన చేసినట్లయితే, ఇంకా 1వది, అలా చేయకూడదు. వారి బలిపీఠములను విరగొట్టవలని ఆజ్ఞ ఇచ్చాను. వారు చేస్తున్నటువంటి ప్రతి దేవునికి విరోధమైన ప్రతి దాన్ని కూడా నీవు చేయడానికి లేదు. వారితో నిబంధన చేయకూడదు. 2వది, వాళ్ళు చేస్తున్నటువంటి ఏది కూడా నువ్వు చేయకుండా ఉండడమే వాళ్ళ బలిపీఠములను విరగొట్టుట. అయినా కానీ ఆజ్ఞ ఇచ్చితిని కానీ మీరు నా మాటను వినలేదు అంటున్నాడు. ఆయన మాట వినలేదు అంటున్నాడండి. చూడండి ప్రియమైన సహోదరులారా, మరి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 2-4 వాక్యాల్లో చూసినట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు మోషే ద్వారా, నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలము చేయవలను, వారితో నిబంధన చేసుకోనకూడదు, వారిని కనికరింపకూడదు, నీవు వారితో వెయ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెని ఇవ్వకూడదు, నీ కుమారుని వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించెదరు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని నన్ను త్వరగా నశింపచేయును. అది అసలు విషయం. దేవుడు ఎందుకు వద్దన్నాడు? ఒకవేళ కానీ వాళ్ళతో నిబంధన చేసి వారి పిల్లలు మీకు, మీ పిల్లల వారికి వచ్చినట్లయితే వాళ్ళలో ఉన్నటువంటి ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వాళ్ళు మళ్ళిస్తారు, నీ బిడ్డలను వాళ్ళు మళ్ళిస్తారు, వాళ్ళ మనస్సును మార్చేస్తారు. ఎందుకంటే ఈవిల్ స్పిరిట్ వాళ్ళలో పనిచేస్తుంది. మరి దురాత్మ వాళ్ళలో పని చేస్తూ ఉంటుంది. ఇలాగ పని చేసినప్పుడు ఇంకా చాలా కష్టంగానే ఉంటుంది. మరి ఇంకెన్నడూ కూడా నువ్వు వాళ్ళతోనే ఉంటావు, ఇంక తప్ప జీవము గల దేవుడును విడిచిపెడతావు. అందుచేతని దేవుడిని అలాగ విడిచిపెట్టినప్పుడు దేవుడు అందుకే అంటున్నాడు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారులు విగ్రహారాధనకు వెళ్ళిపోతారు, నీ కుమార్తెలు విగ్రహారాధనతో వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళతో నీ వెయ్యమందవద్దు. అందుచే ఇంకా ఆయన అంటూ ఉన్నాడు కదా, నేను నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలము చేయవలను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కనికరించకూడదు. ఒట్టు అమాలేకీలు కావచ్చు, లేకుంటే ఫిలిస్తీన్లు కావచ్చు, ఈ లోకస్తులు ఎవరితోనూ కూడా నిబంధన చేసుకోకూడదు. అలాగూ ఉన్నట్లయితే నీకు బ్రతుకు దినములల్లా కూడా నీకు మేలులతో నువ్వు
బ్రతికేటువంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఇర్మీయా గ్రంథం 2:5 చూసినట్లయితే, నా యందు ఏ దుర్నీతి చూసి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులమగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయారు. ఎందుకు తొలగిపోయారు మీ పితరులు? ఏ కారణం చేత తొలగిపోయారు? నా యందు ఏ దుర్నీతి ఉంది, ఏ చెడుతనం ఉంది, ఏ పాపం ఉంది, ఏమి చూసి మీ పితరులు వ్యర్థమైన దాని వైపు తిరిగారు. తాము వ్యర్థులగునట్లు వ్యర్థమైన వాటిని యూజ్లెస్ వైపు తిరిగి వారు యూజ్లెస్గానే మారిపోయి నాకు దూరంగా వెళ్ళిపోయారు. నాకు చాలా దూరంగా వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళతో నిబంధన చేసుకున్నారు, వాళ్ళతో 1000 మంది వస్తున్నారు, వాళ్ళతో స్నేహానికి వస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అందుచేతనే దేవుడు అంటున్నాడు 1 పేతురు రాసిన పత్రిక, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభ కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులని వారి సంగతి, వారి గతి ఏమవునో. తీర్పు దేవుని ఇంటి యొద్దే ప్రారంభమైపోతే మరి మన యొద్దనే దేవుని సువార్తకు అవిధేయులైన వారు చాలామంది ఉన్నారు. దేవుని సువార్త అంటే పడదు, దేవుడు అంటేనే విసర్జిస్తారు, దేవుని మాటలు వాళ్ళు అంగీకరించరు, దేవుని మాటలు వాళ్ళు వినరు, దేవుని మాటలు వాళ్ళు ఫాలోఅప్ చేయరు. ఏది చేయనటువంటి మనుషులు ఉన్నారు కదా, మరి వారి గతి ఇంకెలాగుంటుందో. ముఖ్యంగా చెప్పాలంటే ఈ లోకంలో ఉన్న ప్రజలు, దేవునికి విరోధంగా ఉన్న ప్రజలు, దేవుణ్ణి విశ్వసించని ప్రజలు, వారి గతి ఏమవునో అని దేవాతి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా రాయిస్తూ ఉన్నటువంటి లేఖనాలు ఇవన్నీ కూడా. అందుచేతనే నువ్వు అనేక దినాల మేలులతో ఉండాలి అనుకుంటే నీ స్థితి ఏమిటి? ఆదికాండం 3:11-12 2 మాటలు చూసినట్లయితే వీళ్ళంటారన్నమాట, ఆదామావు ఆదామా అని పిలిస్తే వాళ్ళు చెట్టు చాట్లు దాక్కున్నారు. ఎక్కడున్నావు అంటే నేను దిగంబరనై ఉన్నాను అన్నాడు. నేను దిగంబరనై ఉన్నాను అన్నది. ఎందుకంటే అప్పటికి వాళ్ళకు దేవుడు వద్దన్న పని చేసి దేవుని మాటను తిరస్కరించారు. ఎలాగూ తిరస్కరించటం చేత వాళ్ళు అక్కడ నుంచి దూరంగా చెట్టు చాటుకి వెళ్ళిపోయారంతే. సాతాను మాటకి మరి వాళ్ళు చూపించారు, కానీ సృష్టించిన సృష్టికర్తగా దేవుని మాటను వాళ్ళు విశ్వసించలేదు. అందుకే నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు? ఎవడు చెప్పాడు నీకు దిగంబరమని అని ప్రభువారు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఆమె అంటుంది కదా, నేను దిగంబరంగానే ఉన్నాం మేము అంటున్నారు ఇద్దరును. అయితే నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివా అని అడిగినప్పుడు అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన నీ స్త్రీయే ఆ వృక్షఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటిని అన్నాను. నేను తిన్నానయ్యా. కారణం ఏంటంటే ఇగో నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే నాతో ఉండడానికి ఇచ్చావు కదా, ఈమెను బట్టి నేను తినవలసి వచ్చింది. చూడండి, ఈరోజు భర్తను బట్టి భార్య, భార్యను బట్టి భర్త, భర్తను బట్టి కుటుంబం బట్టి పిల్లలు, బంధువులు, వీళ్ళని చూసి వాళ్ళ మాటలకు గౌరవం ఇవ్వాలి, వాళ్ళ మాటలకు విధేయత చూపించాలని ఆలోచన చేత జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టడం సిద్ధపడుతూ ఉన్నారు. ఇవాళ జీవము గల దేవుని విడిచిపెట్టడం ఎందుకు అంటున్నాడు? ఒకవేళ నువ్వు దిగంబరమని తెలిపినవాడు ఎవడు? అసలు ఎవరు చెప్పాడు? ఎందుకు తిన్నావయ్యా పండుని ప్రభు వారు అడిగితే ఈ స్త్రీ అయినయ్యా, ఈ మనుషులేనయ్యా. ఆ రోజు అక్కడ ఆ సాక్ష్యం చెల్లదు, ప్రియమైన సహోదరులారా. ఇంకా చూసినట్లు ఆదికాండం 4:10 చూస్తే, అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముడి రక్తం యొక్క స్వరము నేలలోండి నాకు మొరపెట్టుచున్నది. హేబేలును చంపేశాడు కయ్యేను. కారణం ఏంటంటే అసూయ పెరిగింది ఆయన మీదకి. ఆయన అర్పణ దేవుడు తీసుకుంటున్నాడు, ఈయన అర్పణ దేవుడు తీసుకోవటం లేదు. అందుచేతనే ఆ తమ్ముడిని పొలంలోనికి పిలిచి, ఏకాంతానికి పిలిచి చంపేసి పాతి పెట్టేస్తే ఆ రక్తము నేలలో నుండి నాకు మొర్ర పెట్టిచున్నది. ఆ రక్తము, నీ తమ్ముడు తలకు రక్తము నేల నుండి మొర్ర పెడితే నా యొద్దకు వచ్చింది అంటున్నాడు దేవుడు. ఎందుకు? నిరపరాధి యొక్క రక్తం దేవుని మొర్ర పెడుతుందండి.
నిరపరాధి యొక్క రక్తము, జీవము గల దేవుని వెంబడించిన వారి రక్తము, కడుభేదలైనటువంటి వారి రక్తము, ఎందరు అంగీకరించిన వారందరి రక్తము కూడా. నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. చూడండి, రక్తం మొర్ర పెట్టడం అండి. అందుకే రక్తంలో ప్రాణం ఉన్నదని మన శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. అది దేవుడికి ముందే తెలుసు ఆ విషయము. అందుకే ఆయన రాయించాడు. నిర్గమాకాండం 32 వాక్యాలు చూసినట్లయితే, ఇదిగో ఇక్కడ కూడా మోషే ఇశ్రాయేలు పిల్లలతో అంటూ ఉన్నాడు కదా, నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకునవద్దు. నీవు వారి దేవతలను సేవించిన యెల్లా అవి నీకు ఉరి అగును. నీకు ఉరి అయిపోతాయ్యా ఒక రోజున, నీకు ఉరి అయిపోతాయి. దయచేసి వారి దేవతలే నీకు ఉరిగా. ఎందుకంటే పరిశుద్ధతలో విడిచిపెట్టి అపవిత్రతలోనికి వెళ్ళిపోతే